హాయ్ అండి. నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయి లైలా. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. 1/2 కేజీ మా ఇంట్లో మా ఓన్గా. ఇంతకుముందు బయట ఇంట్లో చేస్తే రాదు అని చెప్పేసి బయట తినేవాళ్ళము. ఇప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి ఇక్కడే చేస్తున్నాను. డైరెక్ట్ దమ్ ఎప్పుడూ పెట్టకూడదండి. కింద ఏదైనా వేస్ట్ ప్యాన్ ఉంటే అది పెట్టి దానిపైన ఇలా మందంగా ఉండే గిన్నె పెట్టి దమ్ చేస్తే చాలా బాగా వస్తుంది. కింద అస్సలు మాడకుండా చాలా నీట్గా వస్తుంది. అండ్ దమ్ముకి ఎప్పుడు కానీ మొత్తం నేనైతే చికెన్ కింద మొత్తం వేసేస్తాను. ఎందుకు అంటే నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి, రైస్ ఎక్కువగా ఉండదు కాబట్టి 2 లేయర్స్ వేయకుండా నేను సింగిల్ లేయరే వేస్తున్నాను. ఈ విధంగా వేసేసి అందులో మనం నెక్స్ట్ పసుపు పాలు కలిపి ఈ విధంగా వేస్తాను. నేను ఎక్కువగా ఫుడ్ కలర్స్ ప్రిఫర్ చేయను. సో నేను పాలల్లో కొద్దిగా పసుపు వేసి ఈ విధంగా పోసి పైన కొత్తిమీర పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి గార్నిషింగ్ చేసేసి కొద్దిగా లైట్గా ఆయిల్ కానీ లేదంటే గీ కానీ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా వేసుకునేసి నెక్స్ట్ దమ్ము పెట్టుకునేసేయాలి. దమ్ అయిపోయిన తర్వాత దమ్ము కూడా ఎక్కువసేపు పెట్టకూడదు, అలాగని తక్కువసేపు పెట్టకూడదు. ఎక్కువసేపు పెట్టాము అంటే ఏమవుతుంది అంటే మెత్తగా అయిపోవడము, మాడిపోవడము ఈ విధంగా ఉంటుంది. అండ్ తక్కువగా పెడితే వాటరీగా ఉండడము, కొంచెం తేమగా ఉంటే తినాలనిపించదు. ఈ విధంగా దమ్ పెట్టామంటే పైన కొంచెం వెయిట్ పెట్టి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కంప్లీట్ అయ్యాక ఈ విధంగా అవుతుంది. ఎలా ఉంది చూసి కమెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇది ఫుల్ వీడియో కావాలి అంటే మాత్రం కమెంట్ చేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫుల్ వీడియో చేస్తాను. ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను, ఏ విధంగా చేశాను అనేది. అండ్ థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి చాలా డ్రైగా వచ్చింది, అడుగు కూడా ఏమీ వాడకుండా వచ్చింది. ఈ విధంగా చేస్తాను నేను మామూలుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఓకే అండి, బాయ్.